మనము బరువు ఇద్దరిని కూడా మనం తెచ్చుకోవాలి. అది మనం మాట్లాడతాం. ఎందుకంటే ఆడిన రావడం జై శ్రీరామ్. మనము మన గ్రామంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి యోగ్యులైనటువంటి వరుణ్ణి యోగ్యురాలైనటువంటి వరువుని తీసుకొస్తేనే మన యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అందంగా వైభవపేతంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఈ యొక్క భూమి మీదనే ఎంతో సుందరమైనటువంటి వరుడు కావాలి, ఎంతో అందమైనటువంటి అమ్మాయి కావాలి. దానికి సంబంధించి ఆ యొక్క వరుడిని తీసుకురావడం కోసము అంటే వాళ్ళకి ఒక మంచి అమ్మాయి ఉందా, ఈ గ్రామంలో యోగ్యురాలైనటువంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తగిన వరుణ్ణి తీసుకురమ్మని ఈ భూమిని మొత్తం వెతికి తీసుకురమ్మని అని చెప్పి అర్చక స్వామికి అప్పచెప్తున్నారు. అజవాత్వం సర్వమంగళాని భవంత్యా భవంతో పునర్జాత్వం అదేవిధంగా మనం మన యొక్క స్వామివారి తరఫున మన యొక్క సర్పంచ్ గారు మన అందరైనటువంటి వధువులు తీసుకురమ్మని ఆ యొక్క అర్చక స్వామి వారికి అప్పచెప్తున్నారు. ఋషులు ఎవరు, వారి గోత్రానికి చెందినవారు పంచమే దాచిపెట్టుకుంటున్నారు. యజుర్వేదాశాఖాధ్యాయనే యజుర్వేదాశాఖాధ్యాయనే ఈ యొక్క యజుర్వేదాన్ని పఠించినటువంటి వారు యజుర్వేదాశాఖాధ్యాయనే వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయానదేయ పరమరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ ద్రోణాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సత్తాధీశాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమదాక్షువంశోద్భవాయ ఓం రఘుమహారాజన వర్మణా అజ మహారాజన వర్మణ పౌత్రాయ గరగ మహారాజన వర్మణ పౌత్రాయ శ్రీరామచంద్ర